కార్యాచరణ ఏంటి? అది ఫ్రస్ట్రేషన్లో వచ్చి పుట్టిన పార్టీ బీజేపీ అనేది. దానికి ఒక ఆలోచన లేదు, ఆశయం లేదు అని చెప్పేసి అన్న నేను పొందాను. మా స్పందన అయితే ఒకటే అండి, మీరు ఎంత నినాదాలు మీరు తెచ్చుకొని వచ్చినా, ఎన్ని బురద జల్లాల్సిన అంశాలు మీరు ముందుకు తీసుకొచ్చినా, సీజేపీ అనే ఒక పొలిటికల్ మూవ్మెంట్ని మీరు ఆపలేరు. ప్రజల్లో ఆగ్రహం ముందుకొచ్చింది, అది తీరాన దాటుకుంటూ ఒక ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ అన్ని కంట్రోల్ చేయలేనంత బ్రేక్ అంతా దాటిపోయింది. అది మీరు ఇప్పుడు సుమతి శతకం చెప్తారా, ఇంకేమైనా శతకం చెప్తారా చెప్పి మమ్మల్ని ఏదో సపరేటిస్టులు ఇంటిగ్రిటీని డ్యామేజ్ చేస్తున్నారనేసి మీరు ఇంకేయో కథనాలు తీసుకొస్తారా? చేసుకోండి, అది మీ మానసికంగా మీకు హెల్ప్ అవుతుందేమో, కానీ ద మూమెంట్ని అయితే ఆపలేదు అని మేము భావిస్తున్నాం. అలాగే దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల ఈ పేపర్ లీకేజ్ అంశాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కసారి జరిగితే ఏమైనా అనుకోవచ్చు, 2-3 సార్లు జరిగితే ఏమైనా అనుకోవచ్చు, కానీ ప్రతిసారి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అలాంటి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే ఖచ్చితంగా అది మేము వ్యతిరేకిస్తాము. దేశవ్యాప్తంగా కాదు, అది ఎంత తీవ్రంగా అయినా వెళ్తుంది ప్రోగ్రామ్. సో సీజేపీ ఆ ప్లాట్ఫామ్ ఇచ్చింది కాబట్టి మనం అనుసంధంగా వీఆర్ డూయింగ్ దిస్ ఇనిషియేటివ్ అండ్ వీఆర్ మేకింగ్ దిస్ సంథింగ్ ఏ లిటిల్ ఎన్లార్జ్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. బీజేపీ అనేది ప్రస్తుతం దేశంలో బలమైన పార్టీ కాదు. అవును, మావోయిస్టులు లాంటి బలమైన శక్తిని అంచగలిగింది. జస్ట్ మీరు బొద్దింకలు మిమ్మల్ని అలచడం మాకు పెద్ద చాలా తేలికైన విషయం, పెద్ద పని కాదు. ముందుగా బొద్దింకలని ఇంకేదో పారాసైట్లని ఓకే అంశం మీరే తీసుకొచ్చారు కాబట్టి ఓకే మేము అది యాక్సెప్ట్ చేస్తూ ప్యారడీగా ఇట్లా వచ్చాము. ముఖ్యంగా చూసుకోండి, ఈ దేశంలో మేము పౌరులము, రాజ్యాంగ విలువలకు లోబడే మేము ముందుకు వచ్చాము. ఎక్కడ అన్యాయం జరిగినా మేము ముందే ఉంటాము. మా ప్రజలకి, ఈ దేశంలో ఉన్న సమగ్రతకి దెబ్బతీసే విధంగా ఏమైనా జరిగినా మేము ముందే ఉంటాము. మీరు అరగదీయాలన్నా ఇంకేమైనా తీయాలన్నా అణిచివేయాలన్నా ఈసారికి అది చెల్లదు, కుదరదు. మేమందరం యునైటెడ్గానే ఉన్నాము. ఈ దేశంలో ఉన్న 16 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలోళ్ళ వరకు అందరికి ఒక ఐడియా అర్థమైపోయింది, వ్యవస్థల్లో లోపాలు ఉన్నాయి. వ్యవస్థల్లో ఉన్న లోపాలు కొంచెం చెక్కసిద్దడం కోసం మనందరం ఒక ప్రయత్నం చేయాలనే ఒక అంశం వాళ్ళకి క్లారిటీగా ఉంది. సో మీరు ఈ టైంలో మీరు అంతకుమించి ఏం చేయలేరు, మమ్మల్ని ఏం చేయలేరు. మీరు యూ కాంట్ డూ ఎనీథింగ్ టు అస్ అన్లెస్ అంటిల్ యువర్ మినిస్ట్రీ గెట్ డౌన్. మీ మినిస్ట్రీని అవసరమైతే మిమ్మల్ని రిన్ చేసుకోండి, మినిస్ట్రీని రిజైన్ చేయించండి. అంతకుమించి మీరు ఏం చేయలేదు. తొక్కాలన్నా మేము తొక్కడానికి రెడీగా హిందుత్వాన్ని, మోడీని, బీజేపీని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీరంతా లెఫ్టిస్ట్ కాదండి. అంటే బీజేపీని, హిందుత్వాన్ని వ్యతిరేకిస్తే అసలు మాకు అది ఎంత అవసరం లేదు. ఇట్స్ అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్. మేము ఏమంటున్నాము అంటే గుర్తుపెట్టుకోండి, మోడీని వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించినట్టు కాదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా మేము వ్యతిరేకిస్తాం. మోడీ అంటే దేశం, బీజేపీ అంటే దేశం. ఎవరికి అఫ్ కోర్స్ హీఈస్ ప్రెసిడెంట్, ఐ మీన్ హీఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీవన్ ఇన్ దిస్ కంట్రీ. ప్రైమ్ మినిస్టర్ ఆయన, మేము రెస్పెక్ట్ ఇస్తాము. మా ప్రియమైన ప్రైమ్ మినిస్టర్ అని మేము అంటాము. ఇట్స్ నాట్ రాంగ్ థింగ్ కదా. మా బాధ ఏంటి, మా ముద్దుల ప్రైమ్ మినిస్టర్ మా ముందే ఇంత జరుగుతూ ఉంటే మేము మౌనంగా ఉంటాం కదా. మా ప్రైమ్ మినిస్టర్ చక్కదిద్దుకోవాలని మేము ఒక ఆప్షన్ ఇస్తున్నాం. మా ప్రైమ్ మినిస్టర్ గారు మీరు వినండి, యూ హ్యావ్ టు లిసన్ దిస్. ఇన్ దిస్ కంట్రీ మెనీ కరప్షన్స్ ఆర్ హ్యాపెనింగ్, మెనీ పేపర్స్ ఆర్ లీకింగ్ అప్. If you are not able to listen our voices, we will come to Delhi on the 20th or any other day. You must just be realized and be conscious that this youth of this nation are will not tolerate to any other such things. We will definitely question you. We will definitely ask you for accountability, or else it's up to you. Like anyhow, it leads to elections. You just remember that you're my excellency. మీరు ఇట్లా కొట్లాడతాము, క్వశ్చన్ చేస్తాము అంటున్నారు, కానీ ఏకంగా మీ చీఫ్ మీదనే అటాక్ చేసి మోరల్గా దెబ్బతీయడం కదా. అవును, మోరల్గా తీస్తారు, అంటే వాళ్ళకి ఏం పని లేదు కదా. లైక్ మానసికంగా వేధించడానికి ఎలాంటి ఆప్షన్స్ లేవు అభిజిత్ని కదా. ఫిజికల్ అటాక్సే వాళ్ళకున్న ఆప్షన్. గుర్తుపెట్టుకోండి, అభిజిత్ని అటాక్ చేసిన ఆయన ఎవరో అందరికీ తెలుసు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఏ విధంగా ఆయనకి స్పేస్ వచ్చి ఇన్ఫిల్ట్రేట్గా ఇచ్చి 4 సార్లు కొట్టి పారిపోయాడు. అయినా కానీ అభిజిత్ ఏమన్నాడు, పాప ఆయన వదిలేయింది, అజ్ఞానుడు, ఏదో వచ్చాడు, కొట్టాడు, పోయాడు, సిస్టమ్ చూసుకుంటుంది, పోలీసులు చూసుకుంటారనేసి ఆయన మైక్లో ఫాలోవర్స్కి చెప్పాడు కొట్టొద్దనేసి. అభిజిత్కున్న డిఫరెన్షియేషన్, అభిజిత్కున్న జ్ఞానము, ఆయనకున్న ఒక హార్మోనికల్ ఆస్పెక్ట్ వీళ్ళకి లేదు. అంటే సిస్టమ్ని చేతిలోకి తీసుకున్నోడికి ఉన్నోడికి, సిస్టమ్ని నడిపించాలన్నోడికి డిఫరెన్స్ ఉంటుంది. వీడెవడు ఏ రాజ్యాంగం చెప్పింది మనిషిని కొట్టమని? పీస్ఫుల్గానే కదా ప్రొటెస్ట్ చేసేది మనోడు. ఆర్టికల్ 19 గ్యారంటీ చేస్తుంది
సమూహంగా మీరు కలవండి, సమూహంగా మీరు మాట్లాడండి. స్వేచ్ఛ స్వతంత్రం ఈ దేశంలో ఉన్నాయి. దానికి భంగంగా ఎవరు వచ్చినా రాజ్యం చూసుకుంటుంది, రాజ్యాంగం చూసుకుంటుంది, వ్యవస్థలు ఉన్నాయి. కానీ మీరెవరు కొట్టడానికి వ్యవస్థల్ని? కూడా ఆల్రెడీ అది లీక్ అయింది, ప్రభుత్వం తీసుకుంటది చర్యలు, రాజ్యాంగం చూసుకుంటది, అవును, చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. అవును. మీరు ఎందుకు ఇంత ఒక మూమెంట్ క్రియేట్ చేస్తున్నారు? అవి చట్టాలు ఉన్నాయి. మరి ఈ దేశంలో 70 ఏళ్ళగా చట్టాలు ఉన్నాయి. మరి ఎందుకు వ్యవస్థలు ఇట్లా వెనకబడే ఉన్నాయి? అదే మేము అంటున్నాం, వ్యవస్థలు ఎందుకు వెనకబడి ఉన్నాయి? అకౌంటబిలిటీ లేదు కాబట్టి మేము ముందుకు వచ్చి అంటున్నాం, మీరు రిజైన్ చేయండి, మిమ్మల్ని చూసైనా మీ భవిష్యత్తులో వచ్చే మినిస్ట్రీ అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారని చెప్తున్నాం. యూ మస్ట్ వర్క్ కేర్ఫుల్లీ. రైలు ప్రమాదాలు అయినప్పుడు గతంలో రైల్వే మినిస్టర్లు అవును, పదవికి రాజీనామా అవునవును, రైలు ప్రమాదాలు ఆగిపోలేదు కదా. అవును, ఆగిపోలేదు. ఆబ్వియస్లీ పేపర్ లీక్ అయినందుకు దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని రిజైన్ చేస్తే ఫ్యూచర్ లో పేపర్ లీక్ అవునవును అరికట్టొచ్చు అనే ఉద్దేశంతోనే మనం ఇది నినాదం తీసుకొచ్చాము. ఎందుకంటే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు కదా, ప్రతి ఇయర్ ఎక్కడోసారి. అవును, నీట్ పేపర్ లీక్ తీసుకున్నారు, అవును, దాన్ని నేషనల్ వైడ్ గా హైలైట్ చేస్తున్నారు. అవునవును. ఇంకా దీనికన్నా తీవ్రమైన సమస్యలు చాలా ఉన్నాయి కదా. మంచినీళ్ళు లేవు, అవును, ఊర్లకు రోడ్లు లేవు, కరెంటు లేదు, స్కూల్స్ లేవు, చాలా మందికి ఇల్లు లేవు, హెల్త్ సిస్టమ్ బాగాలేదు. వీటన్నింటినీ ఎప్పుడు ఫైట్ చేస్తారు? యా, అఫ్ కోర్స్. ఇప్పుడున్న థింగ్ ఏంటంటే మనం బ్యూరోక్రటికల్ మైండ్ సెట్తో ఉన్న వ్యవస్థని మనం క్వశ్చన్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఇన్స్టిట్యూషనలైజ్ అయిన ఎడ్యుకేషనల్ అకాడమికల్ బ్లాక్స్ని క్వశ్చన్ చేస్తున్నాము. ఇది ప్రైమ్ ఎజెండాగా తీసుకొచ్చాము. ఎందుకంటే అఫ్కోర్స్ మనకి ఈ స్వతంత్రం వచ్చిన 78 ఏళ్ళైనా, అవి 80 ఏళ్ళైనా, 90 ఏళ్ళకి వచ్చినా కానీ ఈ దేశంలో నీళ్లు తాగడానికి నీళ్ళ కోసం 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసే మనుషులు ఇంకా ఉన్నారు. ఎలక్ట్రిసిటీ రాని ఊళ్ళు ఇంకా ఉన్నాయి. అభివృద్ధికి ఆమెడ దూరంగా ఉండి సాటి మనిషికి ఇంకో సాటి మనిషికి తెలియకపోవడం మనుషులు ఇంకా బ్రతికే ఉన్నారు. ఆఫ్కోర్స్ దాని గురించి మనం పోరాటం చేస్తాం. ఇప్పుడున్న మన ముఖ్యమైన అంశం ఏంటి? ఈ దేశానికి మెయిన్ పిల్లర్ ఏంటి? ఎడ్యుకేషన్ వ్యవస్థ మంచిగా ఉంటేనే ఈ దేశంలో మంచి పిల్లలు బయటకు వస్తారు, మంచి ఇన్స్టిట్యూషన్స్ నడుస్తాయి, వాళ్ళు బ్యూరోక్రటికల్ పొజిషన్లో ఉన్న, పొలిటికల్ పొజిషన్లో ఉన్న మంచి లెజిస్లేషన్స్ని బిల్డ్ చేస్తారు. సో ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తాం మనం. సో ఈ ఎడ్యుకేషనే, ఈ బేస్మెంటే మనకి సరిగ్గా లేకపోతే బిల్డింగ్ ఎట్లా ఉంటుంది? కూలిపోతుంది కదా. అట్లనే మనం రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచిన అంశాలతోనే మనము ప్రొటెస్ట్లు చేస్తున్నాము, లీగాలిటీస్ని మనం క్వశ్చన్ చేస్తున్నాము, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని మనం ఫ్రేమ్ అవుట్ చేస్తున్నాము, ఉన్న వాటిని మనం ఫ్రేమ్ చేస్తున్నాం, ఫిగర్ అవుట్ చేస్తున్నాం. అట్లా మనము ఈ వీటి మీద ఫోకస్ చేస్తాం. అట్లా అనేసి మనం తెలంగాణలో ఉన్న పేపర్ లీకేజ్ గురించి, తెలంగాణలో ఉన్న నిరుద్యోగ గురించి మనము వెనకాల ఉన్నాము, వాటి గురించి పట్టించుకోవట్లేదని ఉద్దేశం కాదు. అన్నీ ఒక మనిషికి 2 చేతులు ఉంటాయి. అఫ్కోర్స్ ఇప్పుడు చేయగలుపుకుని 100 మంది అవుతాం, వందల సమస్యలు మనం తీరుద్దాం. అదే చదువుకోవాలన్నా, చదువుకొని పరీక్ష రాసి జాబ్ సంపాదించాలన్నా ముందు బతకాలి. అవును, బతకాలంటే మంచి ఫుడ్ ఉండాలి. అవును, అవును, ఏదైనా రోగం వస్తే చూపించుకోవడానికి మంచి అవును. సో అక్కడ నుంచి మొదలు పెట్టచ్చు కదా. అఫ్ కోర్స్ అవి కూడా మొదలు పెట్టచ్చు, అట్లా కూడా పెడతాము. కానీ ఇప్పుడు ఇది ఇన్సిడెంటల్ కదా, ఒక విషయం జరిగింది, దాని తద్వారాగా మనం వెళ్తున్నాము. తుఫాన్ ఒకేసారి రాదు కదా. తుఫాన్ అన్ని తీరాల్లో ఒకేసారి రాదు, ఒక తీరాల్లో వస్తుంది, ఇంకో తీరానికి చేరుకోవడానికి సమయం పడుతుంది. అట్లా అనేసి అన్ని తుఫాన్లు అన్ని తీరాలు ఒకేసారి కప్పేయమంటే కుదరదు. ఐడియాలజీ ఉందా సిజేపీకి? ఉంది. భారత రాజ్యాంగమే ఐడియాలజీ. అఫ్ కోర్స్ భారత రాజ్యాంగం ఏం చెప్తుందో, ఆ సూత్రాలు ఏం చెప్తున్నాయో, ఆ మౌలికంగా ఉన్న అంశాలు ఏం చెప్తున్నాయో అవే ఐడియాలజీ. ఇంకా అంతకుమించి ఏముంటుంది? యూత్కి ఏం కావాలి? ఐడియాస్ కావాలా? మనుషుల్ని వేరు చేసే ఐడియాస్ కావాలా? మనుషులకి అభివృద్ధికి దూరం చేసే ఐడియాస్ కావాలా? మనిషికి కావాల్సింది ఏంటి? మంచి నీరు, మంచి గాలి, సంతోషంగా ఉండడం కోసం ఒక మంచి వ్యవస్థ ఉండాలి. వాటి కోసమే భారత రాజ్యాంగం అది కల్పిస్తుంది. వాటి కోసం మనం పోరాడుతున్నాం, అంతకుమించి ఏం లేదు. అన్ని రాజకీయ పార్టీలు చెప్పండి, మీరు కూడా చెప్తున్నారు, కొత్తగా అన్ని రాజకీయ పార్టీలు చెప్పడం వేరు, ఈ జనరేషన్లో ఉన్న రాజకీయం గురించి మాట్లాడే వాళ్ళు వేరు. అందుకే జెన్జీ అంటున్నారు మీరు ప్రత్యేకంగా. ట్రెడిషనల్ జనరేషన్ అనట్లేదు, జెన్జీ అంటున్నారు. దట్ దీస్ పీపుల్ ఆర్ సంథింగ్ న్యూ, సంథింగ్ ఎఫిషియంట్ ఇనఫ్ టు డూ సంథింగ్ అన్నట్టుగా వస్తున్నాం మనం. సో ఏ రాజకీయ పార్టీ వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ మనకు ఒక ఐడియా ఉంది, వేరే వాళ్ళకి ఐడియా లేకపోయినా కానీ మనం ఆ ఐడియా స్ప్రెడ్ చేయడానికి రెడీగా ఉన్నాం. అదే హ్యుమానిటీ, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అండ్ ఆల్సో అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలని చెప్పడం. చేంజ్ ఆబ్వియస్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఈ దేశంలో అన్రెస్ట్ ఉంది, ఈ దేశంలో డిస్కంఫర్ట్నెస్ ఉంది, ఈ దేశంలో విచ్చలవిడితనం ఉంది. దాన్ని ఆపాలంటే, అరికట్టాలంటే ఒక పవర్ కావాలని ప్రజలు వెయిట్ చేస్తున్నారు. అందుకే మన లాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇండియన్ పాలిటిక్స్ లో పెద్ద పెద్ద జంతువులు ఉన్నాయి. అవునవును. చూడండి, ఈ మానవ మండలి లేనప్పటి నుంచి, ఈ ప్రజలు లేనప్పటి నుంచి డైనోసార్స్ కూడా ఉన్నాయండి. కొన్ని వేల సంవత్సరాల క్రితము డైనోసార్స్ వచ్చాయి, బొత్తికలు ఇంకా బతికే ఉన్నాయి కదా.
ఎన్ని అంటే ప్రకృతి నిర్ణయిస్తుంది ఏది ఉండాలి ఏది పోకూడదని. అసలు మీరెవరు మమ్మల్ని అనడానికి? ఇది మన రాజ్యము, మన రాజ్యాంగము మా కోసం పనిచేస్తుంది. ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరు ల్యాండ్ వాళ్ళు నడిపించాలనేది ప్రజలు చూసుకుంటారు. ఆబ్వియస్గా రాజ్యాంగంతో వచ్చిన వ్యవస్థలు కూడా చూసుకుంటాయి. అది భవిష్యత్తే చెప్తుంది, భవిష్యత్తే నిర్ణయిస్తుంది. మేము మంచి వీఆర్ హోపింగ్ దట్ ఫ్యూచర్ విల్ బీ వెరీ బ్రైటెస్ట్ అండ్ బ్రైట్ఫుల్ ఫర్ ది ఆల్ ద జనరేషన్స్, all the systematic things. So we are hoping for good things, good society.